వెల్కమ్ బ్యాక్ టు రియాలిటీ చెక్. నేను మీ కావ్య. సో బై ఎలక్షన్స్ లో భాగంగా కాంగ్రెస్ ఏకంగా మంత్రి పదవిని కట్టబెట్టింది అజారుద్దీన్. ఇప్పుడు దానిపైనే ఒక హాట్ టాపిక్, హాట్ చర్చ నడుస్తుంది. సో ఆ చర్చ ఏంటి అనేది తెలుసుకుందాం రియాలిటీ చెక్ లో. అసలు నిజంగా కేవలం 6 నెలల కోసమే మంత్రి పదవి, నవీన్ యాదవ్ ప్లేస్లో టికెట్ ఆశించినప్పుడు ఎందుకు అజారుద్దీన్కి ఇవ్వని పరిస్థితి? సో అజారుద్దీన్కి మంత్రి పదవి వస్తుందని ముందే ఎంఐఎంకి ఎలా తెలుసు? ఆ విషయం మహేష్ కుమార్ గౌడ్కి తెలియకుండా ఉందా? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో ఇంకోవైపు ప్రతిపక్షాలు కూడా ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. సో వీటిపైన మనం మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి మాన్వతి రాయ్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి అన్న. నమస్తే. నమస్తే అమ్మా. సో బై ఎలక్షన్స్ ప్రచారం ఏంది, ఎట్లా సాగుతుంది? బ్రహ్మాండంగా ఉందమ్మా. మేము మా మెజారిటీ ఎంత వస్తుంది, 50,000 పైచిలకు మెజారిటీ రావాలని చెప్పి మా కాంగ్రెస్ నాయకత్వము, మంత్రులు అందరూ కూడా కష్టపడుతున్నాం. వాళ్ళకి గెలవలేక ఇష్టం వచ్చినట్టు విష ప్రచారం చేస్తున్నారు, ఆడలేక మధ్యలో ఊడన్నట్టు ఒక్కోసారి ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. గతంలో మొన్నటిదాకా కేటీఆర్ ఆయన తీసుకున్న గోతులు ఆయన పడిండు. ఓటు చోరీ అన్నారు. ఓటు చోరీ అంటే వాళ్ళది ఎవరి హయాంలో జరిగింది? అది 43 ఓట్లు అనేది అపార్ట్మెంట్లో ఉంటాం, సహసిద్ధమైన ప్రక్రియ. ఇంకెక్కువే ఉంటాయి. అది ఒక ఇల్లు అని ప్రచారం చేశారు. తెర చూస్తే అది బహుళ అంతస్తుల భవనం, అపార్ట్మెంట్లో 40 కాదు ఎక్కువ కూడా ఉంటాయి. కానీ ఎవరి హయాంలో నమోదైనవి? కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గోపీనాథ్ గారి హయాంలో నమోదైనవి. కొత్తగా నమోదైన ఓట్లు కాదు. అక్కడ బోర్ల బొక్కల పడ్డారు. ఏం చేయాలో అర్థం కాలే. చివరికి ఏం చేశారు? ఇక కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అన్ని అవకాశాలు, ఎటు చూసినా సరే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే అయితే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అనేది మీ వాదన. డన్. ఓకే. అయితే ఎందుకు 2 సంవత్సరాల నుంచి ఆపి పెట్టిన అజారుద్దీన్కి ఇప్పుడే మంత్రి పదవి కేటాయించారు? అండ్ ఆయన గతంలో నవీన్ యాదవ్ ఉండే ప్లేస్లో నేను పోటీ చేస్తా అని అధిష్టానం ముందు పెట్టినప్పుడు కూడా ఆయనకు టికెట్ ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు నవీన్ యాదవ్ బీసీలకు న్యాయం చేయాలనుకుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ వాళ్ళు 42% రిజర్వేషన్ నోటి కాడ ముద్దను లాక్కున్నారు. వాళ్ళ చేతిలో ఆమోద ముద్ర వేయాల్సింది వేయకుండా అడ్డుకున్నారు. కాబట్టి ఒక బీసీ సామాజిక వర్గం నుంచి గతంలో 45,000 ఓట్లు రావడం జరిగింది. అక్కడ అదే నియోజకవర్గం నుంచి ఒకసారి 18,000 ఓట్లు రావడం జరిగింది. బలమైనటువంటి బీసీ యాదవ్ బిడ్డ, బీసీ కాబట్టి బీసీలకు న్యాయం చేయడం కోసం చెప్పినాం. అదేవిధంగా అజారుద్దీన్ గారు సంతృప్తి చెందారు కదా. ఇప్పుడు అజారుద్దీన్ గారికి లేని బాధ ప్రతిపక్షాలకి ఎందుకంటున్నా? ఆయనే స్వచ్ఛందంగా ఓకే నేను వైదొలుగుతున్నా, నవీన్ యాదవ్ మత్తిస్తున్నా అని అన్నాడు. అయితే ఆయన్నే ఇంకా అభ్యర్థిని కూడా ప్రకటించని సమయంలో కూడా దాదాపు ఒక 10 రోజుల పాటు నియోజకవర్గంలో తిరిగినరు. నేనే కాంగ్రెస్ అభ్యర్థిని అని కూడా చెప్పుకున్న పరిస్థితి చూసినాం. ఇప్పుడు ఆయనే కాదు, చాలా మంది తిరిగారు. అంజన్ కుమార్ యాదవ్ గారు తిరిగారు, వేరే వాళ్ళు తిరిగారు. తిరిగిన ఎంతమంది తిరగొచ్చు, తిరగటం తప్పు లేదు. కానీ అధిష్టానం అనేది ఆమోద ముద్ర నవీన్ యాదవ్ వేయడం జరిగింది. అంటే బీసీల ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను బట్టి. కాబట్టి వారు విరమించుకున్నారు, మత్తిస్తామని చెప్పారు. ఇంకొకరికి మంచి పదవి వచ్చింది కదా. ఇప్పుడు వారు ఎమ్మెల్సీతో పాటు మంత్రి కాబోతున్నారు. మైనార్టీలు ఎవరు గెలవలేదు. షబీర్ అలీ గారికి న్యాయం చేద్దాం, వారికి క్యాబినెట్ హోదా ఇచ్చినాం సలహాదారుడుగా. కాబట్టి అజారుద్దీన్ అనేటువంటి వ్యక్తి అంతర్జాతీయ క్రీడాకారుడు, క్రికెట్ క్రీడాకారుడు, దేశమే కాదు ప్రపంచంలో పేరెన్నికన్న క్రీడాకారుడు. కాబట్టి వారిని మైనార్టీకి చెందిన అభ్యర్థి కాబట్టి వారికి మంత్రి పదవి ఇచ్చి అన్ని వర్గాలకు సేవ చేయించాలని చెప్పేది కాంగ్రెస్ పార్టీ అనేది. ఎప్పుడైతే ఏంది, గతంలోనే క్యాబినెట్ తీర్మానం చేసినాం, అజారుద్దీన్ గారిని ఎమ్మెల్సీ చేయాలని చెప్పేసి క్యాబినెట్ తీర్మానం చేసినాం. తద్వారా మంత్రిగా కూడా అధిష్టానం నిర్ణయించింది. ఇదేం తప్పు కాదు, నేరం కాదు కదా. అయితే క్రికెటర్ విషయంలోనే కిషన్ రెడ్డి గారు ఒక కామెంట్ కూడా చేసిండు. అజారుద్దీన్ అనే వ్యక్తి ఒక దేశ ద్రోహి, అట్లా అంటే ఆయనకి మంత్రి పదవి మీరు ఎట్లా ఇస్తారు అనే కామెంట్ కూడా జస్ట్ ఇప్పుడే కిషన్ రెడ్డి చేసిండు. సో అందుకనే ఆ విమర్శలతోటే, ఆయన పైన ఉండే కంప్లైంట్స్ తోటే ఆయనని టీం నుంచి కూడా బయటికి నెట్టేసిండ్రు. సో అట్లాంటి దేశ ద్రోహులకి మీరు పదవులు ఎట్లా కట్టబెడతారు అనేది ఆయన విమర్శ. ఏమంటారన్న దాని మీద? అంటే వాళ్ళకి గిట్టకపోతే దేశద్రోహులు అంటారు, దేశద్రోహులనే ముద్ర వేస్తారు. నేను ఏమంటున్నా, మరి వీళ్ళ బ్యాంకులను కొల్లగొట్టి వేలాది లక్షలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఇలా విదేశాల్లో నీరవ్ మోడీ, మెహల్ చోక్సీ, తర్వాత విజయ్ మాల్యా వీళ్ళంతా తలదాచుకుంటారు. వాళ్ళని ఏమన్నా, మరి వాళ్ళని ఎందుకు రక్షిస్తున్నారు మీరు? అదేవిధంగా ఆర్థిక నేరగాళ్ళు అంటే వాళ్ళు జైల్లో పోవాల్సిన వాళ్ళు బీజేపీ కార్యాలయంలోకి రాంగలను పునీతులు అవుతున్నారు. మరి హేమంత్ బిశ్వాస్ శర్మ శారదా కుంభకోణం పశ్చిమ బెంగాల్లో చిట్ ఫండ్స్ కంపెనీ దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలను మా కాంగ్రెస్లో ఉంటే బెదిరించి సిబిఐ కేసులు పెట్టి
ఈడీ కేసులు పెట్టి ఆ బీజేపీలో చేర్చుకోమలో పునీతులు అయిపోయిందా? ఇవాళ ఆర్థిక నేరగాళ్ళ అడ్డాగా మారిపోయింది బీజేపీ. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఫస్ట్ అసలు ఎంతమంది కుంభకోణాలు చేశారు, ఎక్కడే దేశంలో ఎట్లుందంటే ఏ నేరమన్నా చేయి, బీజేపీ కార్యాలయంలో పోతే నువ్వు రక్షింపబడతావు, పునీతురైతు. ఆ విధంగానే ఎంతోమంది నేరగాళ్ళను బీజేపీ కార్యాలయంలో చేర్చుకున్నారు. కాబట్టి అదేవిధంగా నిన్నగాక మొన్న అదానీ దాంట్లో ఎల్ఐసి ప్రభుత్వ పేదల పెట్టుబడి పెట్టినటువంటి సామాన్య మధ్యతరగతి పెట్టుబడి పెట్టినటువంటి అదానీ కంపెనీ దివాలా తీస్తుందని చెప్పి అందులో పెట్టుబడులు పెట్టించిన గనుల్ని ఏమనాలా మరి వీళ్ళని చెప్పండి? వాళ్ళని దేశభక్తులు అనాలా, దేశద్రోహులు అనాలా? ప్రజల సొమ్ము ఒక్కడిది, సోకు ఒకటిది అన్నట్టుంది కథ. సొమ్మేమో ప్రజలది, సోకేమో బీజేపీ వాళ్ళది, అదానీలది, మెహల్ చోక్సీలది, నీరవ్ మోడీలది అవుతుంది. కాబట్టి అజారుద్దీన్కి క్లీన్ చిట్ ఉంది, ఆయన మీద ఏ నేరం కూడా నిరూపితం కాలేదు. కాబట్టి ఆ నైతిక అర్హత బీజేపీ వాళ్ళకి లేదు. అసలు బీజేపీ వాళ్ళకు ఏ మొహం పెట్టుకొని ఓట్లాడతారు చెప్పండి? అదే ఓకే డన్. అయితే కాంగ్రెస్ మంత్రులను కూడా ఎక్కడికక్కడికి నిలదీసే పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ఎర్రగడ్డ రైతు బజార్లో కావచ్చు, నిన్న బోర్బండాలు వెళ్తే కావచ్చు, పెన్షన్ల గురించి కావచ్చు, మరి వాటిపైన ఏమంటారు? అవన్నీ కూడా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి ఎవడైనా సంక్షేమ పథకం, అది నిన్న ఒక వృద్ధురాలు అడుగుతుంది, ఆమె ఇల్లు చూస్తే ఆమె అసలు దారిద్ర్య రేఖ దిగువన ఉందా ఎగువన ఉందా ఒకసారి చూడండి. కావాలని చెప్పి ప్రశ్నింపజేస్తారు. కొంతమంది పేడ ఆర్టిస్టులు పెడుతున్నారు, కొంతమంది వాళ్ళ సానుభూతి పరులతో మాట్లాడిస్తున్నారు. కానీ మేము సమానం చెప్తున్నాం, మేమే చెప్తున్నాం మహిళలకు 2500 ఇస్తాం. అదేవిధంగా అదే నియోజకవర్గంలో దాదాపు 19,000 మంది పై చిలుకు 500 సబ్సిడీ సిలిండర్ పొందుతున్నారు. వాళ్ళు పేదవాళ్ళై దారిద్ర్య రేఖ దిగువన ఉంటే వాళ్ళకి వస్తుంది, ఆ వృద్ధురాలకి ఎందుకు వస్తుంది? అంత భవనంలో పెద్ద పెద్ద భవనంలో అద్దాల మేడల్లో ఉన్నట్టుంది ఆ భవనం. ఆమె చూస్తే మామూలు మధ్యతరగతి లేదు, ధనవంతరాల్లా కనపడుతుంది. ఆమెకి ఎట్లా వస్తుంది? అసలు ఆమెకేం సంబంధం? కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎర్రగడ్డ రైతులు కూడా పేడ్ ఆర్టిస్టులేనా మరి? సరే, కొంతమందిని అక్కడ పేడ్ ఆర్టిస్టులను పెట్టిస్తున్నారు, అడిగిస్తున్నారు. మేమేం చేస్తున్నాం? మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఎన్నడన్నా బీఆర్ఎస్ వాడు 10 ఏళ్లలో ఎప్పుడన్నా రేషన్ కార్డు ఇచ్చిండా? రేషన్ కార్డు అనేది పేదవాడికి ఒక ఆత్మగౌరవం. అయితే కాంగ్రెస్ టార్గెట్ మైనారిటీలేనా? 1,25,000 ఓట్లు ఉన్నాయి. సో మైనారిటీలను టార్గెట్ చేస్తున్నాయి. అజారుద్దీన్ కి ఇప్పుడు మంత్రి పదవి ఇస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు మైనారిటీల టార్గెట్ అయితే మరి అజారుద్దీన్ నుంచి మంత్రి ఎమ్మెల్యే టికెట్ ఆయనకి ఎందుకు ఇలే? మేము చెప్పారు కదా బీసీ బిడ్డకి ఇవ్వాలి అనేది. అవును, బీసీలకి, అవును ఇక్కడే బీసీలకి ఇవ్వాలనుకున్నప్పుడు బీసీల దేశవ్యాప్తంగా బీసీ నినాదాన్ని రాహుల్ గాంధీ గారు భుజాన వేసుకుని వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారు దాన్ని బలపరిచారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నవీన్ యాదవే సమర్థుడు, బీసీ బిడ్డ అని చెప్పించినాం. మరి ఆ రోజు బాధపడినంతలో మైనార్టీలు మా మైనార్టీకి అన్యాయం జరిగింది, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? అయినా ఈ లోపు అంతకన్నా పెద్ద పదవి వచ్చినాయి, ఎమ్మెల్యే కన్నా పెద్ద పదవి మంత్రి. కాబట్టి వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు, అందరు సంతృప్తిగా ఉన్నారు. సంతోషంగా లేనిది ఎవరై అంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఏం చేయాలి? ఏదో ప్రచారం చేయాలా. వెనకడికి వీళ్ళ కథ చూస్తే ఎట్టుందంటే పల్లెనోడు ఒకడు పిల్లి తలకాయ గురికినట్టుంది వీళ్ళ కథ అంతా కూడా. కాబట్టి ఇది వీళ్ళకి పనికిమాలిన పసలేనటువంటి నినాదాలు తీసుకొస్తున్నారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అక్కడ ఎందుకు గెలవబోతుందని శాస్త్రీయబద్ధంగా చెప్తున్నా. ఉప ఎన్నిక అనేది ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుకూలం. గతంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మరి మా ఎమ్మెల్యేలు చనిపోయినప్పుడు నారాయణఖేడ్లో కృష్ణారెడ్డి గారు 2015 చనిపోతే ఎన్నికొస్తే వాళ్ళ అబ్బాయిని నిల్చోబెట్టి ప్రచారం చేస్తే కాంగ్రెస్ గెలవలే, అధికారంలో బీఆర్ఎస్ఏ గెలిచింది. పాలేరులో రామిరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోతే 2016లో మాజీ మంత్రి మా ఖమ్మంలో వారు సత్యమని నిల్చోబెడితే అక్కడ సానుభూతి పనిచేయలే, అధికార పార్టీ బీఆర్ఎస్ఏ గెలిచింది. దాదాపు ఎక్కువ చోట్ల కూడా మొన్న చూడండి కంటోన్మెంట్ చూడండి, కంటోన్మెంట్లో ఏమైంది? దివంగత ఎమ్మెల్యే లాసెనంత గారు చనిపోయారు. చనిపోతే ఏమైంది? సానుభూతి కనిపించిందా? కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పాలనకు జయగొట్టారు, గెలిపించారు. నేనేమంటున్నా, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఏ ఫలితాలు పునరావృతం అవుతాయి. దుబ్బాకలో కూడా భిన్నమైన ఫలితాలు వచ్చినాయి. దుబ్బాక, హుజూరాబాద్ ఎందుకు వచ్చినాయి? ఆడ బీజేపీ గెలవలే, ఆడ వాళ్ళ రఘునందన్ రావు అనేటువంటి వ్యక్తి మాట్లాడే ప్రశ్నించే గొంతుక. హుజూరాబాద్లో ఎదురు తిరిగినటువంటి బీఆర్ఎస్కి ఎదురు తిరిగినటువంటి కక్ష సాధింపు చర్యలు దిగితే ప్రజల సానుభూతిని ఆయన కోట్లేశారు. ఆ తర్వాత బీజేపీ అసలు డిపాజిట్ గల్లంతా అయింది. ఆ తర్వాత వాళ్ళు లేనప్పుడు మొన్న జరిగిన 23 ఎన్నికల్లో కానీ. కాబట్టి నాగార్జున సాగర్లో తీసుకుంటే కూడా ఏమైంది? మేరు పర్వతం లాంటి శిఖరం లాంటి జానారెడ్డి గారిని, ఎవరెస్ట్ శిఖరం లాంటి జానారెడ్డి గారిని నిల్చోబెడితే ఆడ అధికార పార్టీకి ఓట్లేశారు, సానుభూతి కాదు. అధికార పార్టీకి ఓట్లేయటం వల్ల అభివృద్ధి చెందుతుంది నియోజకవర్గం.
అని ప్రజలు గెలిపించారు. మునుగోడులో ఏం జరిగింది? అయితే ఇప్పుడు బై ఎలక్షన్స్ లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టనున్నారు అని మీరు అంటారు. సో అట్లాంటి పరిస్థితిలో ఎందుకు మరి మైనారిటీ ఓట్లని కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నం అజారుద్దీన్ కి ఇవాళ మంత్రి పదవి ఇవ్వడమే అనేది విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఇచ్చేది ఉంటే ముందే ఇవ్వచ్చు కదా. అది అధిష్టానం నిర్ణయం. అది ఎప్పుడైతే ఏంది, ఆయన అంతర్జాతీయ ముఖం. అది ఒక నియోజకవర్గానికి పరిమితం కాదు అజారుద్దీన్, అంతర్జాతీయ సంబంధించినటువంటి క్రీడాకారుడు ఆయన. కాబట్టి ఆయన ముఖం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం చూస్తుంది. అట్లాంటి వాళ్లకు ప్రతిభావంతులైన క్రీడాకార రంగంలో పనిచేసిన వాళ్ళకి ఇవ్వటం వల్ల మంచిగా ఉంటది అని తప్ప ఈ ఎన్నిక దానికి సంబంధం లేదు. అయినా ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు అజారుద్దీన్ ఓకే ఫేమస్ ఫేస్ అంటున్నారు, రైట్ డన్. అయితే ఎన్ని నెలల పాటు ఈ మంత్రి పదవి కంటిన్యూ కాబోతుంది ఆయనకి? అది ఎన్నెళ్ళే ఉంది, ప్రభుత్వం ఉన్నంత వరకు 10 ఏళ్ళు ఉంటాడు. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్. నేను అదే అంటాను కదా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం అని బస్తీలో ప్రజలు దీవిస్తాను. నేనేమంటున్నా, 14,197 రేషన్ కార్డులు ఇచ్చిన వాడ వాళ్ళలో ఆత్మగౌరవం. బస్తీల ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సంక్షేమ పథకాలు తెచ్చిందో, వాళ్ళు ఏం ఫలితాలు ఉన్నాయో వాళ్ళకి తెలుసు అంటారు. వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి ఎందుకు ప్రతి డివిజన్ కి ఏకంగా మంత్రులు వెళ్ళే ప్రచారం చేసే పరిస్థితి ఎందుకు ఉంది? సో ఆల్రెడీ ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళు ఓట్లు వేసేస్తారు కదా, ఎందుకు అంత స్ట్రెస్ పెట్టుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు తిరగట్లేదు, ఎన్నికంటేనే ప్రచారం చేయాలా, మంత్రులు ఏం ఉండదు. మరి వాళ్ళు మాజీ మంత్రులు అందరు తిరుగుతున్నారు కదా. మా సన్యాసి మఠం కాదు, వాళ్ళది రాజకీయ పార్టీనే, మాది జాతీయ పార్టీనే, వాళ్ళది జాతీయ పార్టీనే, వాళ్ళది ప్రాంతీయ పార్టీనే. వాళ్ళే కూడా సన్యాసి మఠాలు కాదు కదా, ఎన్నిక పెట్టి వదిలిపెట్టుదామని కాదు కదా. ఏదైనా వ్యూహాలు ఉంటాయి, ఎత్తుగాళ్ళు ఉంటాయి. వాళ్ళ ఎత్తులకు మేము పై ఎత్తులేస్తున్నాం, ముందుకు పోతున్నాం. జాగ్రత్త ప్రజల్లో చెప్తున్నాం, మేము చేసే కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతున్నాం. నేను అదే అంటాను, ఆ నియోజకవర్గంలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 25,000 మందికి వస్తుంది అక్కడ. అదే విధంగా 500కే సబ్సిడీ సిలిండరు దాదాపు 19,500 మంది లబ్ధి పొందుతున్నారు. మొత్తం సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, తర్వాత ఆర్టీసీ మహిళలు బస్సులో ఉచిత ప్రయాణం, మహిళలు దాదాపు 200-300 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు అదే నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలు. కాబట్టి 1,00,000 సంబంధించినటువంటి 1,00,000 మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు. వాళ్ళందరి దీవెనలు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నాయి. కాబట్టి బరాబర్ గెలుస్తాం. అదే విధంగా నేనెటు చూసినా సరే. ఇప్పుడు అజారుద్దీన్ కి సంబంధించిన మంత్రి పదవి కావచ్చు, మొన్న ముఖ్యమంత్రి ఏకంగా సినీ వర్కర్స్ తో పెట్టిన మీటింగ్ కావచ్చు, ఇది ఎన్నికల కోడ్ ని మీరు వదిలేసిండ్రు, ఎన్నికల కోడ్ ఉందన్న విషయం కూడా తెలియకుండా ప్రకటనలు చేస్తున్నారు, మంత్రి పదవులు ఇస్తున్నారు అనేది ప్రతిపక్షం వాదన. అండ్ ఎలక్షన్ కమిషన్ కి కూడా కంప్లైంట్ చేసింది. దీనిపైన ఏమంటారు? మరి ఏముంది, ఎలక్షన్ కమిషన్ ఆపిందా? అది ఎన్నికల కోడ్కి వర్తించదు, అది నియోజకవర్గం పరిధి వరకే. ఇది రాష్ట్ర పరిధిది. మంత్రి పదవి అనేది ఎప్పటి నుంచో 3 ఖాళీలు ఉన్నాయి, 3 ఒకటి భర్తీ చేస్తాం, ఇంకా 2 తర్వాత సమయం చూసుకొని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత భర్తీ చేస్తాం. దానికి దీనికి ముడిపెట్టొద్దు. మీరు ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీ వాళ్ళు ఇట్లాంటి వాటిపైన ప్రచారం చేయడం వల్ల సమయం వృధా. వాళ్ళు ఎన్నికల్లో గెలవాలంటే మొన్న మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి 15,000 కోట్ల అభివృద్ధి పనులు చేసిండు. ఇవాళ 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉండు, ఆ నియోజకవర్గానికి కానివ్వండి, తెలంగాణకు కానివ్వండి, హైదరాబాద్ నగరానికి ఏం చేశారు చెప్పండి. ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలి. మేము కనీసం 15,000 కోట్ల అభివృద్ధి చేస్తే ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. ఒక 5,000 కోట్ల అభివృద్ధి పనులు చేయండి, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అంతేకాకుండా సరే మేము మైనార్టీ ఓట్లు అంటున్నారు కదా, మరి మీరు కూడా మైనార్టీ అభ్యర్థిని ఎవరికన్నా, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మైనార్టీ వాళ్ళ ఓట్లు వద్దా? వాళ్ళ మనుషులు కాదా? ఈ దేశ పౌరులు కాదా? వాళ్ళకి జీవించే హక్కు లేదా? ఓటు వేసే హక్కు లేదా? చెప్పండి. మరి వాళ్ళని ఓటర్ల జాబితా తొలగిద్దామా? అలాంటప్పుడు మేము మంత్రి పదవి ఇచ్చాం అంటున్నారు, మరి మీరు ఎందుకు ఇచ్చుకోకూడదు? మన రామచంద్రరావుని తొలగించి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి, లేదంటే ఆయన స్థానం కింద, లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్నారు కేబినెట్ హోదా ఒక మైనార్టీకి ఇవ్వండి. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? మైనార్టీలో మెప్పు పొందండి. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా కేసీఆర్ గారు అట్లా బయటికి రావట్లేదు, వరద వచ్చినా వాన వచ్చినా హాయిగా ఫామ్ హౌస్లో పడుకుంటాడు. కాబట్టి మేమేమంటున్నాం, కేసీఆర్ గారిని రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ మహమూద్ అలీని ఒక మైనార్టీకి ఇవ్వమనండి. మేము వద్దన్నామా? ఎవరైనా ఇచ్చుకోవచ్చు. కాబట్టి మైనార్టీ ఓట్లు కావాలంటే మరి వాళ్ళు అంటున్నారు ప్రతిపాదన, మేం కాదు. మేమేంటంటే ఎప్పటి నుంచో చేయాల్సిన సామాజిక న్యాయం ఇప్పుడు అవకాశం వచ్చింది, అధిష్టానం నిర్ణయం తీసుకొని చేసినాం, మరి మీరు కూడా చేసుకోండి. మీకు కూడా బై ఎలక్షన్స్ లో అజారుద్దీన్ కూడా ప్రచారానికి వెళ్తారా? ఇంపాక్ట్ ఎట్లా ఉంటది మరి? సో మొత్తానికి అయితే ఎలక్షన్ కి సంబంధం లేకుండా మంత్రి పదవి కట్టబెట్టినామన్నారు, ఓకే డన్. సో ఆయన ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తుందా మైనారిటీ ఓటర్లకి? మంత్రి అయితే అధికార దుర్వినియోగం చేసుకోకుండా ప్రచారం చేసుకోవచ్చు.
ఇక్కడ ముఖ్యమంత్రి గారు పోయి ప్రచారం చేయట్లేదా, మిగతా మంత్రులు చేయట్లేదా, ప్రచారం చేయట్లేదా? దానికి దీనికి సంబంధం అడ్డంకి లేదు. ఒకసారి మంత్రి అయితే నాకు తెలిసి ఈ పార్టీకి ప్రమాణ స్వీకారం కూడా అయ్యే ఉండాలి నాకు తెలిసి వారిది. ప్రచారానికి రేపటి నుంచి బరిలో ఉంటారా అసరుద్దీన్ కూడా? ప్రచారం చేస్తా, తప్పకుండా చేస్తా, తప్పేముంది. నేను అదే అంటాను, మాది రాజకీయ పార్టీ సన్యాసి మఠం కాదు ముడుచుకొని కూర్చోడానికి. వాళ్ళు మనం కూర్చుంటే మీరు చెప్పండి, గతాలు అక్కడ చేశారా? వాళ్ళు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మా మీద మా సానుభూతి రాకుండా ఏ విధంగా మంత్రులు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు ఏ విధంగా వీధి వీధికి తిరిగారు ఆ రోజు. అంటే వాళ్ళు తిరిగి తప్పు లేదు కానీ మేము తిరిగి తప్పు వచ్చిందా? ఎంతవరకు న్యాయమైంది? వాళ్ళు మాట్లాడే దాంట్లో కూడా అర్థం ఉండాలి ఏదైనా మాట్లాడినా కానీ. కాబట్టి నేనేమంటున్నా, నవీన్ యాదవ్ బలమైన అభ్యర్థి. ఉప ఎన్నిక అనేది ఆ అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలం. మా సంక్షేమ పథకాలు ఇంటికి 10 పోతున్నాయి. ఆ సంక్షేమ పథకాలే ఆ రేవంత్ రెడ్డి పరిపాలనే మమ్మల్ని గెలిపిస్తుంది. అదేవిధంగా గతంలో ఎంఐఎం సపోర్ట్ లేదు, మాకు ఎంఐఎం సపోర్ట్ ఉంది. గతంలో అజారుద్దీన్ గారు అక్కడ పోటీ చేసినప్పుడు 2023లో వారికి 65,000 పైచిలు కోట్లు రావటం జరిగింది. మొత్తం ఆయన 16,337 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇలా బలమైన అభ్యర్థి అంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ బలగం తోడైతుంది, ఎంఐఎం కూడా తోడైంది, కాంగ్రెస్ సంక్షేమ పథకాలు తోడైని. కాబట్టి ఇవన్నీ కూడా గెలుపు సునాయాసం అని చెప్పడానికి మన కళ్ళ ముందు. అయితే ప్రతిపక్షము ఇప్పుడు అధికార పక్షంలో ఉండే వాళ్ళకి వీళ్ళ మద్దతు వాళ్ళ మద్దతు ఎందుకు? మీ సంక్షేమ పథకాలే చెప్పి మీరు ప్రజల దగ్గర ఓట్లు అడగొచ్చు కదా. మళ్ళీ ఎంఐఎం వాళ్ళ మద్దతు, అజారుద్దీన్ మద్దతు ఎందుకు అనేదే ప్రశ్న. అవతలుడు వచ్చి విష ప్రచారం చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, కొంతమంది బస్తీలు, ఇది కూడా చెప్పాలిగా మీరు. పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం చేస్తుంటే నువ్వు బీఆర్ఎస్ ఓటేయమంటే మేము వేయం, యువ నాయకుడు నవీన్ యాదవ్ ఓటేస్తున్నాం, అది కూడా టోల్ అవుతుంది. మరి కాంగ్రెస్ కే ఓటేస్తాను అని చెప్తున్నారు. మాకు రేషన్ కార్డు ఇచ్చిండు దేవుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. 10 ఏళ్ళు కేసీఆర్ ఇవ్వండి, చెయ్యండి రేవంత్ రెడ్డి చేసి మేము సన్న బియ్యం తింటున్నాం. ఇలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో బడా బాబులు ఏ అన్నం తింటున్నారో వాళ్ళల్లో పనిచేసే బస్తీ ప్రజలు కూడా అదే సన్న బియ్యం తిని ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. మాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిండు రేవంత్ రెడ్డి అని చెప్పి మేము కాంగ్రెస్ కే ఓటేస్తామంటున్నారు. డన్. అయితే అంత బలంగా ఉన్నప్పుడు ఎంఐఎం సపోర్ట్ కాంగ్రెస్ కి ఎందుకు, అజారుద్దీన్ సపోర్ట్ కాంగ్రెస్ కి ఎందుకు? సో ఇన్ జనరల్ గా వచ్చే ఓట్లతోటే గెలిచిపోతారు కదా. ఇప్పుడు ఒక్కొక్క గతంలో ఎంఐఎం బీఆర్ఎస్ తో ఉన్నది, ఇప్పుడు మాతో ఉన్నది, తప్పేముంది? అది ప్రకటించారా బై ఎలక్షన్స్ లో భాగంగా? చెప్పారు కదా, మేము కాంగ్రెస్ కు మద్దతు ఇస్తాం స్పష్టంగా చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీది అక్రమ సంబంధం, చీకటి ఒప్పందం. అది వాళ్ళు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ గెలవకూడదని చెప్పి. బీఆర్ఎస్ కి ఎట్లాగో సీన్ లేదా, బీజేపీకి సీన్ లేదు అక్కడ. గతంలో బీఆర్ఎస్ కూడా వాస్తవంగా బీఆర్ఎస్ ఓట్లు కాదు, మాగంటి గోపీనాథ్ టీడీపీ ఓట్లు. 2014లో ఆయన టీడీపీ తరఫున గెలిచిండు. టీఆర్ఎస్ కా టికానా లేదు, అసలు ఏం ఓటే లేవాడ. ఆయన ఓట్లనే బీఆర్ఎస్ ఓట్లు అన్నారు. తర్వాత 18లో గోపీనాథ్ బీఆర్ఎస్ లో చేరిండు, 23లో గోపీనాథ్. తర్వాత కాంగ్రెస్ కూడా ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గెలవబోతుంది అక్కడ. కాబట్టి ఎవరు మద్దతు ఇచ్చినా వాళ్ళకు కూడా వాళ్ళ గతంలో ఎంఐఎం మద్దతు ఇచ్చింది, ఇప్పుడు మా ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుంది. ఇది వాళ్ళ ఇష్టం, అది ప్రాంతీయ. ఇప్పుడు ఇట్లా మద్దతుతో దాదాపు 125,000 మైనారిటీ ఓట్లే ఉన్నాయి ఈ కాన్స్టిట్యున్సీలో. సో ఎంత మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది మీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? నేను అదే అంటే ఎంత అనేది మేము దాదాపు మైనారిటీలు అందరూ కూడా కాంగ్రెస్ కు ఎంఐఎం ఉంది కాబట్టి, గతంలో కాంగ్రెస్ కు దగ్గరగా 16,000 ఓట్లతో ఓడిపోయింది కాబట్టి మైనారిటీ ఓట్లే కాదండి, మెజారిటీ బీసీలు ఉన్నారా, హిందువులు ఉన్నారు, అందరు ఓట్లు వస్తాయి మాకు. మేము ఒక్క ఓటేగా అందరు కావాలి. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, అది అన్ని వర్గాలు అన్ని వర్ణాలు సకల జనులు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ తోనే సాధ్యం అనే విధంగా పరిపాలన ఉంటుంది ఇక్కడ. ఏ వర్గాన్ని అందరికి సమాన అవకాశాలు వస్తాయి. ఇలా ఒక బీసీ మహేష్ కుమార్ గౌడ్ మా పార్టీ అధ్యక్షుడు, ఒక జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక దళితుడు, అదే అందరికీ అన్ని అవకాశాలు ఇస్తారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దళిత సామాజిక వర్గం. అట్లా ఈ విధంగా అందరికి సహాయం చేసుకుంటూ అన్ని వర్గాలకు మేలు చేసుకుంటూ పోయేది. అవును. అయితే ఎంఐఎం మద్దతు కాంగ్రెస్ కే మా మద్దతు, ఈ ఏడాది బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కే మా మద్దతు అని అవును ఓపెన్ గా చెప్పింది. ఆ ఓపెన్ గా చెప్పడంతో పాటు నెక్స్ట్ మంత్రి పదవి అజారుద్దీన్ కే ఉండబోతుంది అనే ప్రకటన కూడా ఇచ్చింది. ఇదే విషయం పైన మనం మహేష్ కుమార్ గారికి అడిగినప్పుడు కూడా ఏమో నాకు తెలియదు అని చెప్పిన పరిస్థితి. అంటే ముందుగా అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించాలి కదా మంత్రి పదవి ఎవరికి ఇస్తున్నాం అనేది. అధిష్టానం చేతిలో ఉంటదండి, క్యాబినెట్ లో. కానీ మా పార్టీ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ కాదు. ఓవైసీ గారు వారు ఏదో చెప్తారు, మరి వారు చెప్పినంత మాత్రాన జాతీయ పార్టీ నుంచి నిర్ణయం రాకముందు మహేష్ కుమార్ గౌడ్ గారు అని ఎవరు కూడా మాట్లాడకూడదు. అధిష్టానం అనేది ఫైనల్, వారి నిర్ణయం. ఇప్పుడు నిన్న తీసుకోమన్నారు, అధిష్టానం తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో తీసుకున్నారు. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు అందరికి చెప్పిన తర్వాతనే, అందరినీ కలిసిన తర్వాతనే, అందరికి చెప్పిన తర్వాతనే వారిని మంత్రివర్గంలో తీసుకున్నారు.
ఇది పెద్ద నేరం కాదు కదా. జూబ్లీ హిల్స్ ప్రజలకు మీ గత 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారు, మేమేం చేసినాము, మేమేం చేయబోతున్నాము, అది ముఖ్యం. అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినాము. మరి అట్లంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు నీతులు చెప్తున్నారు, గురువింద గింజ మాట్లాడుతున్నారు. గతంలో టీడీపీలో గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్కి టీఆర్ఎస్లో మంత్రి పదవి ఎట్లా ఇచ్చారండి? అది అక్రమం కాదా? అదేవిధంగా కాంగ్రెస్లో గెలిచిన సబితాయింద్ర రెడ్డి గారికి బీఆర్ఎస్లో మంత్రి పదవి ఎట్లా ఇచ్చారండి? అది అక్రమం కాదా? మేమన్నా మా పార్టీ అజారుద్దీన్ కాంగ్రెస్లో ఉన్నాడు, మాజీ ఎంపీ, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన. మా పార్టీ నాయకుడికి మేము మంత్రి పదవి ఇస్తుంటే వాళ్ళకి నొప్పులు ఎగుతుంది ఎందుకు? వాళ్ళకి నొప్పి ఎందుకు అంటున్నా అంటే ఇది కుట్ర కుళ్ళు, గెలవలేరు కాబట్టి ఈ విధంగా ప్రచారం చేయాలా. మైనారిటీ ఓట్లు మరి నిజంగా వాళ్ళు చేయటం వల్ల నిజంగా మాకు మేలే జరుగుతుంది. మైనార్టీలు 1,25,000 మంది పైచిలకు ఇవాళ మైనార్టీ అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తే, ఒక క్రీడాకారుడు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన క్రీడాకారుడికి మంత్రి పదవి ఇస్తే, హైదరాబాద్ బిడ్డకు మంత్రి పదవి ఇస్తే తట్టుకోలేకపోతున్నారని చెప్పి ఇంకా 4 ఓట్లు ఎక్కువ పడతాయి. ఇప్పటికే పడతాయి, ఇంకా అదనంగా 1-2 అటు ఇటు పోయే ఓట్లు కూడా మళ్ళీ మాకే పడతాయి ఇక్కడ. కాబట్టి వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు దీని మీద. ఎక్కడ ఏది మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, సోయలేదు. కాబట్టి 24 సంఘాలు సినీ పరిశ్రమకు చెందినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి 24 సంఘాలు కాంగ్రెస్కు బాహాటంగా లేఖ రాసిన కుల సంఘాలు కూడా ఒక్కొక్క కుల సంఘం బాహాటంగా మద్దతిస్తున్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఓకే, అయితే ఓకే, పదవికి సంబంధించి అయితే ఎన్నికల ఉల్లంఘన కాదు, డన్, ఓకే అంటున్నారు మీ వర్షన్. అండ్ ముఖ్యమంత్రి నేరుగా వచ్చి వరాల జైలు కురిపియడం సినీ కార్మికుల పైన. సో బై ఎలక్షన్స్ ఎక్కడైతే కాన్స్టిట్యున్సీలో జరుగుతుందో అక్కడే వాళ్ళకి 4 ఎకరాల స్థలాన్ని కేటాయించి వాళ్ళ పిల్లలకి చదువుల కోసం ఏర్పాట్లు చేస్తా అని చెప్పడం, ఫండ్ ఇస్తా అని చెప్పడం, ఫ్యూచర్ సిటీలో వాళ్ళకంటూ ఒక ఇల్లులు కట్టిస్తా అని చెప్పడం. సో ఇవన్నీ హామీలు కూడా ఎన్నికల ఉల్లంఘనకు వస్తాయి అనేది బీఆర్ఎస్ బీజేపీల వాదన. ఇప్పుడు వాళ్ళ వాదన కానీ ఎన్నికల సంఘం వాదన ఏంది? మరి ఎన్నికల సంఘం వాళ్ళు నోటీసులు ఇచ్చారా? చెప్పండి, నోటీసులు ఇచ్చారా? రేవంత్ రెడ్డి గారికి కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. వారు ఎక్కడ ఎట్లా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడతారు, అంతేగాని కొన్ని నిబంధనలు ఉల్లంఘించే మాట్లాడలే. అక్కడ గతంలో సమస్య అది, వాళ్ళు ధర్నాలు చేశారు కార్మికులు 24 సంఘాలు. ఏ ముఖ్యమంత్రి కూడా చర్చలు జరపలే. అయినా సినీ రంగాన్ని మద్రాసు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పాలకులు. చెన్నారెడ్డి గారు, అంజయ్య గారు, అదేవిధంగా వెంగళరావు గారు, వీళ్ళందరి సహకారంతో చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ హైదరాబాద్కు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కూడా అదే వాతావరణాన్ని కొనసాగిస్తున్నారు, వాళ్ళతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకు చిత్రపురి కాలనీ కానీ ఏది ఇచ్చినా కాంగ్రెస్ ఇచ్చింది. ఏ స్టూడియోలకు అనుమతి అయినా కానీ అందులో బీఆర్ఎస్ బీజేపీల పాత్ర ఏమైనా ఉందా? కాబట్టి వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళ గురించి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పి మాట్లాడారు, కానీ దానికి దీనికి సంబంధం లేదు. ఎన్నడన్నా ఈ సాంకేతిక పరిజ్ఞానం టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడిండా? నిర్మాతలతో మాట్లాడతారు, దర్శకులతో మాట్లాడతారు, హీరోలతో కూర్చుంటారు. కానీ ఆ చిత్ర పరిశ్రమ నిలబడటానికి పునాదులైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం గల కార్మికులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అది గొప్ప, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది వాళ్ళ గిట్టక ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా ఏం చేసుకున్నా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ ఫలితాలే పునరావృతం అవుతాయి. కాంగ్రెస్ పార్టీ ఓటమి గురించి ఆలోచించట్లే, మెజారిటీ ఎంత అనేది ఆలోచిస్తుంది. మెజారిటీ గురించి చాలా స్పష్టంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు బైండ్ ఓవర్ కేసులు ఏంది? అసలుకి మధురానగర్ పిఎస్ కేంద్రంగా అసలుకి ఎన్నడూ లేని కేసులు ఎందుకు మరి బైండ్ ఓవర్ కేసులు అనేది సర్వసా ఎలక్షన్ జరిగేటప్పుడు పోలీస్ స్టేషన్ లో ఎవరైనా మీద హిస్టరీ షీట్ ఉంటే అట్లాంటి వాళ్ళని పిలుస్తారు, ఎంఆర్ఓ కార్యాలయానికి పిలిచి వాళ్ళకు సూచనలు చేస్తారు. అది సర్వసాధారణ ఎన్నిక జరిగేటప్పుడు ఆ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వేరొక్కడిని అందరినీ పిలుస్తారు. అట్లాంటి మరి బీఆర్ఎస్ వాళ్ళు సల్మాన్ ఖాన్ అనే రౌడీ షీటర్ని ఎందుకు చేర్చుకున్నారు? ఆయన మీద ఎట్లాంటి కేసులు 40 కేసులు ఉన్నాయి. ఏ కేసులు ఉన్నాయి తెలుసు సల్మాన్ ఖాన్ మీద? మొన్న ఆంధ్ర కాకినాడలో నారాయణ అనేటువంటి ఒక తీవ్రవాది కన్నా ఘోరమైన నారాయణ వ్యక్తి చిన్నపిల్లని మీద అఘాయిత్యం చేయబోయి దొరికిపోయి పరువు పోయి చెరువులో దూకి చనిపోయినా అట్లాంటి కేసులు, మహిళల్ని వేధించిన చిన్నపిల్లల్ని వేధించినటువంటి కేసులు కూడా ఉన్నాయి సల్మాన్ ఖాన్ మీద. మరి తెలియదా? మరి ఆయన పునీత్ బీఆర్ఎస్లో చేరితే ఎందుకు మాట్లాడతారండి? ఇవన్నీ కూడా చేతగాక, అంటే గెలవలేక. అయితే ఇక్కడ సల్మాన్ అనే వ్యక్తి బీఆర్ఎస్ కి సంబంధించిన అభ్యర్థికి సంబంధించి ఎటువంటి బంధువు కాదు, కానీ ఇక్కడ నవీన్ యాదవ్ కి సంబంధించిన తండ్రి శ్రీశైలం పైన బైండ్ ఓవర్ అనేది ఇవాళ చర్చ. లేదంటే బైండ్ ఓవర్ కేసెస్ పైన మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉండకపోయింది. బీఆర్ఎస్ దానిపైన, బీజేపీ దానిపైన విమర్శలు చేసే పరిస్థితి కూడా ఉండకపోయేది. ఇప్పుడు దానికి దీనికి సంబంధం, ప్రజలు వాళ్ళ హీరోలు అంటున్నారు అక్కడ.
మాకు అందుబాటులో ఉంటాడు, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా శ్రీశైలం అన్న ఉంటాడు, నవీన్ యాదవ్ ఉంటాడు, మంచి వాక్చాతురం ఉన్న అభ్యర్థి, మాకు ఒక స్థానికుడు, ఒక బీసీ అని చెప్పి ప్రజలు ఆదరిస్తున్నారు. వీళ్ళెవరండి? వీళ్ళకి ఏం లేక ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు? అట్లా అడుగుతున్నా. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నవీన్ యాదవ్ గారికి మామ వరుస అవుతారు. ఆయన టీఆర్ఎస్లో ఉన్నారు కదా, మరి ఆయన మీద గతంలో రౌడీ షీట్ లేదా? ఆలుగడ్డ సీన్ అనేది ఆయన్ని మోండా మార్కెట్లో ఆయన మీద రౌడీ షీట్ ఉన్నా ఆయన మంత్రి అయిండు, అక్కడ మంత్రి, టీడీపీలో మంత్రి అయిండు, బీఆర్ఎస్లో మంత్రి అయిండు. మరి అవి కళ్ళకు కనపట్టలేదా వాళ్ళకి? ఎన్నికలకు దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇక నవీన్ యాదవ్ మీద ఏ కేసులు లేవు, వాళ్ళ నాన్నగారి మీద ఉన్నాయి. పేద ప్రజలకు దేవుడు అంటారు వాళ్ళని, పేద ప్రజలను ఆదుకుంటాడని చెప్తారు నవీన్ యాదవ్ కానీ శ్రీశైలం యాదవ్ కానీ. ఇది నచ్చక అదే కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో మరి వారి నుంచి సహాయం పొందలేదా? చెప్పండి. కవిత గారి వివాహం అప్పుడు కానివ్వండి, ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ అప్పుడు గుర్తురాలేదు శ్రీశైలం యాదవ్? ఇవన్నీ కూడా పసలేని వాదనలు, దీంతో ఓట్లు రాలవు. నేను ఏదంటున్నా, మంత్రాలకు చింతకాయలు రాలవు, సానుభూతి కన్నీళ్లకు ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలకు ఓట్లు పడవండి, విష ప్రచారాలకు ఓట్లు పడవు. ఓట్లు ఎందుకు పడతాయంటే అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి చేస్తే ఓట్లు పడతాయి. 10 ఏళ్లలో కనీసం ఒక ప్రభుత్వ కార్యాలయం కూడా ఆ నియోజకవర్గం పరిధిలో లేదా? వీళ్ళకి మాట్లాడే అర్హత ఉందా బీఆర్ఎస్ వాళ్ళకి? ఇక బీజేపీ వాళ్ళకి ఎట్లాగ లేదు. ఒక మెట్రో విస్తరణకి డబ్బులు ఇవ్వమంటే ఇయ్యరు, విజయవాడకు డబ్బులు, విజయవాడ మెట్రో విస్తరణకి డబ్బులు ఇస్తారు, విశాఖపట్నం విస్తరణ డబ్బులు ఇస్తారు. అయితే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మీకు, మొత్తానికి 3,81,000 ఓట్లు ఉన్నాయి. సో ఇందులో ఎంత మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుస్తారు? మేము కష్టపడేది ఏంటంటే గెలుపు కోసం కదా, మెజారిటీ కోసం కష్టపడుతున్నాం. మేము అందరం కూడా ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? 50,000 పైచిలకు, 60,000 పైచిలకు మెజారిటీ రావాలని మేము చూస్తున్నాం. డన్ హోరాహోరీ ప్రచారం చేస్తున్నాం. అందుకే కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా పునరావృతమైతాయి. కాబట్టి వాళ్ళు ఎంత ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోరు. డన్. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఏంటో కానీ ప్రతిరోజు ఏదో ఒక రచ్చ ప్రతిపక్షాల మధ్య, అధికార పక్షం మధ్య ఉంటూనే ఉంది. అయితే ఇందులో మరోసారి అజారుద్దీన్ పేరు వినిపించడం అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ముందుగా ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి కూడా ఒక వివాదాస్పదమే. ఇప్పుడు ఇచ్చిన మంత్రి పదవి కూడా కేవలం 6 నెలలు మాత్రమే అజారుద్దీన్ ఉండబోతున్నాడు అనే విమర్శలు, వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీ, బీఆర్ఎస్లు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఒక మైనారిటీ స్టంట్ అయితే నడుస్తుంది అధికార పక్షం అండ్ ప్రతిపక్షాల నడుమ. సో ఆ స్టంట్లో భాగంగానే 1,25,000 ఓట్లు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేసింది.